దూరగా వేగాయండి. ఇప్పుడు బెల్లము వేసుకుందాము. ఫ్రెండ్స్, అటుకులు బాగా నేతిలో వేయించాక తరువాత బెల్లం వేశాను, ఇలాచీ పొడి వేశాను. బాగా అదంతా కూడా మనకి కనబడుతుంది కదా, ఉడుకుతూ ఉంది. బెల్లం కరగాలి. తర్వాత పాలని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే అద్దరిపోతుందండి. అటుకుల పాయసం రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే అటుకుల పాయసం రెడీ అయిందండి. ఇంకా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకొని తింటే యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే నా దగ్గర ఉన్న పుచ్చగింజలతోటి, అదే గుమ్మడి గింజలతోటి గార్నిష్ చేసుకున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి రవి అందుగుల ఛానల్ని. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందనేది. అడ్లేండి, అటు పదండి. మా హస్బెండ్ అండి అడ్డం వస్తున్నారు, దీనికి కనపడట్లేదు, అందుకని గదుముతున్నాను.